ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బాడీ పైన నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, అంటే ఒక ఫోర్స్ ఎడ్జ్లోని ఇంకో ఫోర్స్ సెక్షన్లోని అలా యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. దాని డిఫ్రాక్షన్ అనేది, దాని చేంజ్ ఇన్ లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే మనం వాటికి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఆ ఫోర్సెస్ని. అంటే సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలాగ ఒక మెంబర్ ఉందనుకోండి, ఇదంతా ఒక మెంబర్. ఇక్కడ ఒక సెక్షన్, ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇలా డిఫరెంట్గా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సెక్షన్ని డివైడ్ చేసుకుంటాం. ఇలా ఒక సెక్షన్ అని, ఇది ఒక సెక్షన్ అని, ఇది ఒక సెక్షన్ అని. ఈ సెక్షన్స్లో ఎంతెంత ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దాన్ని ఆ ఫోర్సెస్ని యూజ్ చేసి మనం డిఫ్లెక్షన్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఎలాగా, ఫోర్సెస్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్ట్కి P1 L1/A1E, సేమ్ మెటీరియల్ కాబట్టి ఇది అలా డిఫ్లెక్షన్ 1. అలాగే డిఫ్లెక్షన్ 2 ఈక్వల్ టు P2 L2/A2E. ఓకే, అలా ఎన్నైతే సెక్షన్స్ తీసుకున్నామో అన్ని ఫోర్సెస్ అండ్ డిఫ్లెక్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆ డిఫ్లెక్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి వాటిని సమ్ చేస్తే ఎంతైతే డిఫ్లెక్షన్ వచ్చిందో అంతే డిఫ్లెక్షన్ మన బాడీ, టోటల్ బాడీ మీద వస్తుంది అని చెప్పడాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్తో ఉంది, ఇది సేమ్ మెటీరియలే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏబీ ఫోర్స్ తీసుకుందాం. ఏబీ సెక్షన్ తీసుకుంటే ఒక లైన్ తీసుకోండి. ఏబీకి రైట్ సైడ్ ఏం యాక్ట్ అవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏం యాక్ట్ ఉంది, 100 kN. అంటే ఎటువైపు టెన్షన్ కదా, ఇటు సైడ్ లాగుతుంది కదా మెంబర్ని. సో 100 kN మెంబర్ అనేది సాగుతుంది కదా ఆ లోడ్ వల్ల. సో 100 kN టెన్షన్ పాజిటివ్ వేసుకున్నాం. నెక్స్ట్ బీ దగ్గరికి వచ్చి ఇదేంటది, బీ దగ్గర రైట్ సైడ్లో ఏం చేస్తుందంటే ఒక 50 ఇక్కడ యాక్ట్ అవుతుంది టెన్షన్లో, 70 కంప్రెషన్ చేస్తుంది, మళ్ళీ 120 ఇదేంటది టెన్షన్ చేస్తుంది. వాటిని సమ్ చేసామనుకోండి, 50 + 120 - 70. ఎందుకంటే మైనస్ ఎందుకు వేసాము, కంప్రెషన్ కాబట్టి మైనస్ వేసాం, 100 వచ్చింది. సో ఏబీ సెక్షన్ దగ్గర ఇటు 100 ఇటు 100 టెన్షన్లో యాక్ట్ అవుతున్నాయి అని అర్థం. ఇప్పుడు దీంట్లో డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది అంటే P1 L1/AE. P1 అంటే ఇది, P100, L1 లెంత్, ఏరియా, ఈ మన మీద ఈజీయే P1 కనుక్కోండి. నెక్స్ట్ సెక్షన్ 2కి వస్తే, సెక్షన్ 2కి వచ్చేసరికి ఒక నిమిషం, ఓకే, సెక్షన్ 2కి వచ్చేసరికి ఫస్ట్ బీ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ 50 కంప్రెషన్ చేస్తుంది, ఇక్కడ 100 టెన్షన్ చేస్తుంది. టోటల్ ఫోర్సెస్ 100లోంచి 50 తీస్తే 50 ఎటు టెన్షన్ వైపు, ఎందుకంటే 100 టెన్షన్లోనే ఉంది కదా, ఇటు సైడే కదా లాగుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకుందాం. 70 ఏమో కంప్రెషన్ చేస్తుంది, 120 టెన్షన్ చేస్తుంది. 70 కంప్రెషన్ అంటే ఏమైంది, 70 - 120 - 70, ఎందుకంటే కంప్రెషన్ నెగిటివ్ కదా. అది కూడా 50 ఏ డైరెక్షన్, 50 ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్ ఎక్కువ, 120 ఈ డైరెక్షన్లో కాబట్టి ఈ డైరెక్షన్ వేసుకుంటాం. సో ఇది మెటీరియల్ కూడా టెన్షన్లోనే ఉంది, 50. P2 అనేది 50. నెక్స్ట్ P3కి వచ్చేసరికి P3 కూడా సేమ్. ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాము, ఫస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి, 70 కంప్రెషన్, 50 70 టెన్షన్, 50 కంప్రెషన్, 100 టెన్షన్. అప్పుడు ఏమవుతుంది, టోటల్ 120, ఎందుకంటే 70 + 100 - 50, 120 టెన్షన్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ తీసుకోండి. అప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుంటే ఓన్లీ 120. మెంబర్ ఎలా ఉంది, టెన్షన్ యాక్ట్ అవుతుంది కదా రెండు సైడ్లు. సో P2 కూడా 120 P ప్లస్లో 120 వేస్తాము, L/AE వేసుకుంటాం. ఓకే, ఒకసారి చూడండి. ఏబీ సెక్షన్ దగ్గర 100 చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఇంకో ప్రాబ్లం దగ్గర ఫోర్సెస్ ఎలా డివైడ్ చేస్తాడంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ సెక్షన్ దగ్గర తీసుకుందాం, ఈ ఫిగర్ది.
లెఫ్ట్ సైడ్ ఎంత యాక్ట్ అవుతుంది? 100, అంతే కదా, 100 యాక్ట్ అవుతుంది. ఇక్కడ 100 వేసుకున్నాం. రైట్ సైడ్ ఎంత యాక్ట్ అవుతుంది? ఇటు 80, 150, 30. 80, 50 అనేది టెన్షన్ సైడ్ యాక్ట్ అవుతుంది ఇటు సైడ్ కాబట్టి, ఇటు సైడ్ బాడీని ఇలా లాగుతుంది కాబట్టి టెన్షన్. 80, 50 ఈ మెంబర్ని 80, 50 ఎంత అయింది? 130 మైనస్ 30, 100 అయింది. నెక్స్ట్ సెక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది? ఇటు కంప్రెస్ చేస్తుంది 80, ఇటు 100 టెన్షన్ ఉంది. రిమైనింగ్ ఎంత? 20 టెన్షన్ చేస్తుంది. అంటే ఇటు చూస్తే 50, 30, 20 టెన్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ థర్డ్ తీసుకోండి. సెక్షన్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 50 కంప్రెషన్, 80 కంప్రెషన్, ఇంకెంత మీకు ఇక్కడ 100. 50, 80 ఈ రెండు కలిపితే ఎంత అయింది? 130. 100లోంచి 130 తీస్తే -30 అంటే కంప్రెషనే కదా. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ తీసుకోండి. ఈ సెక్షన్ కూడా టువర్డ్స్ ద సెక్షన్ కటింగ్ ప్లేన్ ఉంది కాబట్టి అది 30. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి లోడ్స్ వస్తాయి. ఈ లోడ్స్ బట్టి మనం లెంత్ అనేది కామన్, అంటే ఏరియా అనేది కామన్ కదా, సో దాన్ని ఇలా రాసుకోవచ్చుగా. A/E కామన్ తీసేసాము, మెటీరియల్ సేమ్, ఏరియా సేమ్, లెంత్ ఫోర్స్ డిఫరెంట్ కాబట్టి లెంత్ ఫోర్స్ వేసుకున్నాం, 2 ప్లస్ చేసుకున్నాం. ఇంకో ప్లస్ P3/L3 రాస్తుంది, ఎందుకంటే 3 సెక్షన్స్ కాబట్టి. దాని టోటల్ డిఫ్లెక్షన్ ఎంత అవుతుందో అంతే మనం మెంబర్ సెక్షన్ అని చెప్పడాన్ని సూపర్ పొజిషన్ అని కూడా చెప్పాం. ఓకే, అది ఇప్పుడు ఒక పార్ట్. ఇంకో చిన్న బిట్ ఇది మనకి ఎలా అంటే, ఇప్పుడు సెక్షన్లో 2/3 ఆఫ్ L లెంత్ దగ్గర P అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎండ్ కండిషన్స్ దగ్గర ఎంత ఫోర్స్ వస్తుంది, ఇక్కడ C దగ్గర ఎంత ఫోర్స్ వస్తుంది అని అడిగాడు అనుకోండి, రేషియో అడిగాడు అనుకోండి, అప్పుడు AB/BC రేషియో వేయాలి. అప్పుడు ఇక్కడ ఎంత ఫోర్స్ వస్తుంది అంటే P ఇంటూ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ బై L చేయాలి, అంటే ఫోర్స్ ఇంటూ పర్పన్ డిస్టెన్స్ చేసినట్టుగా. ఇక్కడ మనకి రియాక్షన్ కట్టినప్పుడు అలా వస్తుంది. నెక్స్ట్ P ఇంటూ ఇక్కడ కట్టేటప్పుడు P ఇంటూ ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ వేసామో ఆ డిస్టెన్స్ వేసి ఇక్కడ 2/3 ఆఫ్ L వేసి L చేయాలి. ఓకే, చేస్తే అంతైతే ఫోర్సెస్ వస్తాయి, అంత ఫోర్సెస్. ఇంకోటి ఇప్పుడు మనం ఆ రెండింటిని రేషియో కడితే 1:2 వచ్చింది AB/BC. ఓకేనా ఫ్రెండ్స్, 1:2 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంపోజిట్ సెక్షన్స్ అనేది మనకి ఎలా అంటే, ఇప్పుడు కాంపోజిట్ సెక్షన్స్ అంటే మన కాంక్రీట్ ఉంది, బీమ్ ఉంది. ఆ బీమ్లో ఏం చేస్తాము? స్టీలు పెడతాము, అటు సిమెంట్ కాంక్రీట్ వేస్తాం. సో డిఫరెంట్ మెటీరియల్స్. ఇప్పుడు మనకి లోడ్ అప్లై అయినప్పుడు ఏమవుతాయి? స్టీలు సాగుతుంది, కాంక్రీటు సాగుతుంది. రెండు ఎలా సాగుతాయి? రెండు మనకి స్టీల్ ఎక్కువ సాగి కాంప్రెషన్ ఎక్కువ సాగకూడదు కదా, రెండు ఈక్వల్గా సాగుతాయి కాబట్టి చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు L1 ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ L2. ఓకే, చేంజ్ ఇన్ లెంత్ L1 ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ L2. దాన్ని బట్టి మనం తీసుకుంటే మన PL/AE ఫార్ములా వేసుకుంటే మనకి చివరికి ఏమొస్తుందంటే, లెంత్లు కూడా సేమ్ అనుకున్నాం అనుకోండి, σ1/E1 ఈజ్ ఈక్వల్ టు σ2/E2. E1/E2 అనేది మోడ్యులర్ రేషియో. ఈ మోడ్యులర్ రేషియో అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, డిఫరెంట్ ఏరియాస్ని ఈక్వల్ ఏరియాస్ కింద కన్వర్ట్ చేయడానికి మోడ్యులర్ రేషియో ఉపయోగపడుతుంది. ఓకే, 2 డిఫరెంట్ రేషియోస్ని, ఫోర్సెస్ని. ఇదే మళ్ళీ σ1/σ2 అన్న మోడ్యులర్ రేషియో అవుతుంది, ఎందుకంటే E1/E2 ఈజ్ ఈక్వల్ టు σ1/σ2 అవుతుంది కదా ఈ కండిషన్ ద్వారా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఏరియాని బట్టి కన్సిడర్ చేసామనుకోండి, అప్పుడు టోటల్ ఏరియా ఎంత అవుతుందంటే, ఒకే ఫిగర్ 1 నుంచి ఇప్పుడు 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్ నుంచి కన్సిడర్ చేసామనుకో, ఈ సెక్షన్ ఏరియా ఈక్వల్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈక్వల్గా ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది ఈ సెక్షన్లో, అంతే ఫోర్స్ ఈ సెక్షన్లో కూడా యాక్ట్ అవుతుంది. అవి ఎలా చేసుకోవాలనుకున్నామంటే, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, A1+A2/M. అదే ఈ ఫిగర్ 2కి ఈక్వల్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు MA1+A2. ఇప్పుడు మనం σ1 క్యాలిక్యులేట్ చేసాం, అప్పుడు ఏమేయాలి? ఫోర్స్ బై ఏరియా.
ఇప్పుడు సిగ్మా క్యాలిక్యులేట్ ద ఫోర్స్ బై ఏరియా వేస్తాం. సిగ్మా 1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఏరియా అనేది మనం డివైడ్ చేసుకోవాలి. F/A1 + M A2/M అంటే ఎంత ఏరియా ఇది అంటే ఎంత ఫోర్స్ అనేది ఫస్ట్ ఫిగర్ తీసుకుంటుంది, ఎంత ఫోర్స్ అనేది సెకండ్ ఫిగర్ తీసుకుంటుంది అనేది డివైడ్ చేయడానికే మన మోడ్యులర్ రేషియో అనేది పనిచేస్తుంది. సిగ్మా 2 వేసినప్పుడు సిగ్మా 2 దగ్గర ఉన్న ఏరియా వేసుకోవాలి. అప్పుడు ఎంత ఏరియా అనేది సిగ్మా 2 తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాంపోజిట్ సెక్షన్స్. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇప్పుడు మెంబర్ అనేది మనం అప్లై చేసామనుకోండి, లోడ్ ఎలాస్టిక్ మెటీరియల్ ఉంది, ఒక లోడ్ అప్లై చేసాం. లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఎలాంగేట్ అవుతుంది, అంతే కదా, ఎలాంగేట్ అవుతుంది, డిఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు డిఫార్మేషన్ జరిగినప్పుడు అందులో ఎనర్జీ, ఈ డిఫార్మేషన్ అనేది ఇది సపోర్ట్ చేయడానికి ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది కదా, ఎనర్జీ అనేది అందులో ఉంటుంది కదా. ద వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎంతైతే వర్క్ జరిగిందో అంత వర్క్ ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఎనర్జీనే స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు. ఓకే, ఇది డిఫార్మేషన్ అవ్వడం వల్ల ఎంతైతే ఎనర్జీ స్టోర్ అయిందో దాన్ని డిఫార్మేషన్ అయింది అంటారు. ఇప్పుడు వర్క్ డన్ అంటే ఏమవుతుంది, వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిందనుకో, ఎంత వర్క్ జరిగింది అంటే మీరు ఎంతైతే ఫోర్స్ అప్లై చేశారో ఆ బాడీకి ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో చెప్పడాన్నే వర్క్ డన్ అంటారు. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఫోర్స్ అంటే మనకి ఫోర్స్ ఇందులో ఇలా యాక్ట్ అవుతుంది కదా, ప్రిజం కింద కిందేమో బాటమ్ సర్ఫేస్లో ఏమో 0 వస్తుంది. నెక్స్ట్ టాప్ సర్ఫేస్కి వెళ్ళేసరికి ఎండ్ పాయింట్కి వచ్చేసరికి ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో యావరేజ్ ఫోర్స్ ఏమవుతుంది, హాఫ్ F ఇంటూ డిఫ్లెక్షన్. హాఫ్ మనం స్ట్రెస్ని ఎలా రాసుకోవచ్చు, ఫోర్స్ని ఎలా రాసుకోవచ్చు, స్ట్రెస్ ఇంటూ ఏరియా కదా, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఆ ఏరియాకి వెళ్తే ఫోర్స్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా కింద రాసుకోవచ్చు. ఓకే, వర్క్ డన్ ఎంత ఉందో చూడండి ఇక్కడ రాసి. ఈ వర్క్ డన్నే మనం ఎలా కూడా అనుకోవచ్చు, ఏమన్నాము, ఎనర్జీ స్టోర్డ్ అన్నాం కదా. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు ఈ ఫార్ములా కింద వచ్చేస్తుంది మనకి. డెల్టా ఎల్ దీన్ని ఇలాగా డెల్టా L/L కింద కన్వర్ట్ చేసుకుంటే దాన్ని L వస్తుంది. ఆ తర్వాత A ఇంటూ L వాల్యూమ్ అవుతుంది. మనకి హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ చేసిన మనకి ఏమొస్తుంది, స్ట్రెయిన్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా స్ట్రెయిన్ బదులు మనం యంగ్స్ మాడ్యులస్తో రిప్రజెంట్ చేయాలనుకున్నాం. అప్పుడు హుక్స్లో యూజ్ చేసి సిగ్మా బై స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు E అనుకున్నాం కదా. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు E అనుకున్నప్పుడు అప్పుడు స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై E అవుతుంది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా ఈ ఫార్ములా వస్తుంది. అప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది, స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై E ఇంటూ వాల్యూమ్, హాఫ్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై E ఇంటూ వాల్యూమ్, హాఫ్ ఆఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై E ఇంటూ వాల్యూమ్. గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇలాగన్నా హాఫ్ ఆఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్, హాఫ్ ఆఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. అది మా స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వేషన్. ఇప్పుడు గ్రాడ్యువల్గా అప్లై అయింది అనుకోండి రోడ్, అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ డెల్టా ఎల్. అదే సడన్గా అప్లై అయినప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఏమవుతుందంటే F ఇంటూ డెల్టా ఎల్. సడన్గా అప్లై అయింది మనకి, అప్పుడు లీనియర్గా రాదు, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది, F ఇంటూ డెల్టా ఎల్. ఎంతైతే చేంజ్ వచ్చింది లెంత్ ఇంటూ ఎంత ఫోర్స్ అప్లై చేసాం. ఇంపాక్ట్ లోడ్కి W ఇంటూ H ప్లస్ W ఇంటూ వెయిట్ ఆఫ్ ద లోడ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ ఎంత హైట్ నుంచి పడుతుంది ప్లస్ దాని హైట్ వల్ల డిఫ్లెక్షన్ యాడ్ చేయాలి. అదంతైతే అంత స్ట్రెయిన్ ఎనర్జీ. వర్క్ ఇంటూ డిస్టెన్స్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకేనా ఫ్రెండ్స్, గ్రాడ్యువల్ అప్లై లోడ్కి హాఫ్ వస్తుంది, ఫుల్లీ అప్లై లోడ్కి F ఇంటూ డెల్టా ఎల్ అవుతుంది స్ట్రెయిన్ ఎనర్జీ అనేది. ఇంపాక్ట్ లోడ్ అనేది W ఇంటూ H ప్లస్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు
మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీస్ చూసాం కదా. ఇప్పుడు ఆ స్ట్రెయిన్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై స్ట్రెయిన్ ఎనర్జీ యూతో డినోట్ చేస్తాము. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఈ ఇంటూ వాల్యూమ్ చేసాం కదా. ఇప్పుడు మనకి స్ట్రెయిన్ ఎనర్జీ ఎఫ్ బై ఎల్ వచ్చింది కదా. అందులోంచి సిగ్మా కనుక్కున్నాం అనుకోండి, ఈ వాల్యూమ్ కనుక్కున్నాం అనుకోండి, గ్రాడ్యువల్లీ అప్లై లోడ్కి ఎఫ్ బై ఏ వస్తుంది. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. సడన్లీ అప్లై లోడ్కి 2F బై ఏ. ఓకే, అంటే సడన్లీ అప్లై లోడ్కి మన ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, స్ట్రెస్ ఎంత యాక్ట్ అవుతుంది అంటే 2 times ఆఫ్ ద ఫోర్స్ యాక్ట్ అవుతుందంట. అంటే ఇన్స్టంటేనియస్ స్ట్రెస్ అంటే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది గ్రాడ్యువల్ స్ట్రెస్. సడన్గా ఒకేసారి అప్లై చేస్తే ట్వైస్ అవుతుంది ఫోర్స్ అనేది. ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ యాక్చువల్ లోడ్కి వచ్చేసరికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా యాక్ట్ అవుతుంది, W బై ఏ ఇంటూ 1+√1+2AH బై WL. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి PL బై ఏఈ ఉంది కదా, ఇక్కడ లోడ్ తీసుకున్నాం కాబట్టి WL బై ఏఈ. ఓకే, ఆ WL బై ఏఈ డిఫ్లెక్షన్ 1, స్టాటిక్ డిఫ్లెక్షన్ ఇదే కదా. అప్పుడు ఈ WL బై ఏఈ ఉంది కదా, అది తీసేసి ఇలా రాసుకున్నాం. అప్పుడు W బై ఏ ఇంటూ 1+√1+2H బై డిఫ్లెక్షన్. ఓకే, ఇలా అయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. మనకి డిఫ్లెక్షన్ అప్పుడు ఈ 5 ఫార్ములా అడిగాడు అనుకోండి, ఈ డిఫ్లెక్షన్ ప్లేస్లో WL బై ఏఈ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఇప్పుడు మనకి రెసిలియన్స్ మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్ అనేది రెసిలియన్స్ అంటారు. ఓకే, మనకి రెసిలియన్స్ ఫార్ములా కూడా ఇదే. ఇప్పుడు మన స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ గీసామనుకోండి, లోడ్ డయాగ్రాము ఇక్కడ దాకా స్ట్రెయిన్ ఎనర్జీ, ఇక్కడ దాకా ఎలాస్టిక్ లిమిట్ ఉందనుకోండి, ఈ పొజిషన్ దాకా ఉండే ఏరియా ఎంత అయితే ఉంటుందో ఆ ఏరియానే లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ గీస్తే ఎంతైతే ఉంటుందో దాన్నే స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు, రెసిలియన్స్ అంటారు, స్ట్రెయిన్ ఎనర్జీ కూడా అంటారు. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఎలాస్టిక్ మెటీరియల్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే రెసిలియన్స్. ఇక్కడ స్ట్రెస్ అనేది ఎలాస్టిక్ లిమిట్ కన్నా తక్కువ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ, మ్యాక్సిమం కెపాసిటీ ఎంత స్టోర్ చేయగలదు అని చెప్పగలిగేది ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్. ఇక్కడ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఎంత, ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ దగ్గరే మ్యాక్సిమం ఉంటుంది మనం తీసుకునేది. దాని తర్వాత నుంచి స్ట్రెయిన్ ఎనర్జీ ఇంకా మళ్ళీ బయటికి రాదు. మన షేప్ అనేది రీమోల్డ్ అవ్వదు కదా, ఒరిజినల్ షేప్ నుంచి డిఫార్మ్ అవుతుంది. మళ్ళీ ఒరిజినల్ షేప్కి రావాలంటే అది ఎలాస్టిక్ లిమిట్ దాకా ఉన్నప్పుడే రావాలి. కాబట్టి అక్కడ ఎక్కడైతే మ్యాక్సిమం లోడ్ వస్తుంది అప్పుడు ఎలాస్టిక్ లిమిట్ దగ్గర. అదే ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ దగ్గర ఈ స్ట్రెస్ అనేది ఎలాస్టిక్ లిమిట్ దగ్గర తీసుకుంటే అది ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అంటారు. నెక్స్ట్ మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కింద చెప్తే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. మనం ఇక్కడ ఇంటూ వాల్యూమ్ చేసాం కదా, ఆ వాల్యూమ్ అనేది బై వాల్యూమ్ అయిపోవడం వల్ల రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఇది. స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ అన్న ఇది. మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్కి ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ దగ్గర వచ్చేసరికి సిగ్మా ఈజ్ లెస్ దాన్ ఎలాస్టిక్ లిమిట్ డెన్సిటీ దగ్గర. అదే మోడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రెయిన్ ఎనర్జీ స్ట్రెస్ ఎట్ ఎలాస్టిక్ లిమిట్. ఓకేనా, చూడండి ఒకసారి పాజ్ చేసి ఒకసారి చదవండి. స్ట్రెయిన్ ఎనర్జీ దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి మీరే. నెక్స్ట్ థర్మల్ స్ట్రెసెస్ అనేవి ఏంటంటే ఇండైరెక్ట్ స్ట్రెసెస్. ఓకే, ఇండైరెక్ట్ స్ట్రెసెస్ ఎందుకు అయ్యాయి అంటే అవి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అది డైరెక్ట్గా మనం ఎక్కడ అప్లై చేయట్లేదు. అది ప్రకృతి పరంగా సూర్యుడు సన్లైట్ ఎక్కువ ఉందనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ వేడి వల్ల ఇవి సాగుతున్నాయి. లేదా వేడి వల్ల ఆ వేడి తగ్గడం వల్ల ఇవి కాంట్రాక్ట్ అవుతున్నాయి.
ఒరిజినల్ షేప్ నుంచి తగ్గుతున్నాయి లేకపోతే పెరుగుతున్నాయి. అప్పుడు పెరిగినప్పుడు తగ్గినప్పుడు అప్పుడు మనం దీన్ని రిస్ట్రిక్ట్ చేసామనుకోండి, అప్పుడు స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. ఓకే, చూద్దాం కండిషన్స్ కూడా చూద్దాం. ఆల్ఫా అనేది ఏంటంటే స్ట్రెయిన్ డెవలప్ ఇన్ ఎ మెంబర్ ఆఫ్ యూనిట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. 1°C ఎంత డిఫ్లెక్షన్ వస్తుంది అంటే పెరిగింది అనుకోండి ఎంత పెరుగుద్ది, తగ్గితే ఎంత పెరుగుతుంది అని చెప్పేదే ఆల్ఫా. దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పెన్షన్ ఆర్ లీనియర్ ఎక్స్పెన్షన్ అంటారు. ఆల్ఫా ఆఫ్ స్టీల్ మన కాంక్రీటు రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే టెంపరేచర్ ద్వారా ఎంత సాగినా ఈ రెండు ఈక్వల్గానే సాగుతాయి. 12 × 10⁻⁶. అందుకనే మనం ఆర్సీసీలో వాడతాం. వేరే వాడామనుకోండి, టెంపరేచర్ పెరిగిందనుకోండి, ఒకటి సాగుతుంది ఇంకోటి సాగదు. అప్పుడు ఏమవుతుంది, బాండేజ్ అనేది బ్రేక్ అయ్యి స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అందుకనే థర్మల్ స్ట్రెసెస్ ఈక్వల్గా ఉండే మెటీరియల్స్ మ్యాక్సిమం వాడతాం. కాబట్టి స్టీలు కాంక్రీట్కి సేమ్ థర్మల్ స్ట్రెసెస్. బ్రాస్కి 21 × 10⁻⁶ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రిజ్మాటిక్ బార్ తీసుకున్నాం అనుకోండి, అది ఫ్రీ టు ఎక్స్పాండ్. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెయిన్ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ టీ. ఓకే, డిఫ్లెక్షన్ కావాలనుకోండి, డిఫ్లెక్షన్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ లెంత్ ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ. ఓకే, పర్ డిగ్రీకి ఎంత చేంజ్ అయిందన్నాడు, మనకి ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉందో అంత వేస్తే మనకి స్ట్రెయిన్ వస్తుంది. మనకి టోటల్ లెంత్కి వస్తుంది. ఏంటది టోటల్ లెంత్కి కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎల్ ఇంటూ ఆల్ఫా ఇంటూ టీఏగా టోటల్ లెంత్. అప్పుడు ఈ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రీ టు ఎక్స్పాండ్ అయింది అనుకోండి, మన ఎటువంటి ఇండైరెక్ట్ ఫోర్స్ కాబట్టి ఇది ఫ్రీ టు ఎక్స్పాండ్ అయితే ఎటువంటి స్ట్రెసెస్ డెవలప్ అవ్వవు. థర్మల్ స్ట్రెసెస్ అనేవి 0. ఓకే, ఫ్రీ టు ఎక్స్పాండ్ అయితే. నెక్స్ట్, ఒకవేళ అలా కాకుండా బోత్ ఎండ్స్ ఫిక్స్డ్, ఇలా ఫిక్స్డ్ అయ్యాయి బోత్ ఎండ్స్. ఫిక్స్ అయినప్పుడు మనం థర్మల్ స్ట్రెసెస్ అప్లై చేసామనుకోండి, టెంపరేచర్ వల్ల ఇది ఇంక్రీజ్ అవ్వాలనుకుంది అనుకోండి, ఇది ఫిక్స్డ్ వల్ల కదలదు. అప్పుడు ఏమవుతుంది, ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, పి అనే ఫోర్స్. ఎందుకు, ఈ థర్మల్ స్ట్రెసెస్ కంట్రోల్గా ఉండడం కోసం. దీన్ని నొక్కి పెడుతుంది. అప్పుడు అది ఎంత నొక్కి పెడుతుంది అంటే, మనకి ΔL ఫార్ములా తెలుసు కదా, PL/AE. ఫ్రీగా ఉన్నప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయినా ఎల్ ఆల్ఫా టీ ఎంత చేంజ్ వస్తుందా అనుకున్నాం ΔL. మనకి పి అనే లోడ్ ద్వారా ఎంత స్ట్రెస్ అప్లై అవుతుందో తెలుసు కదా, PL/AE ఫార్ములా వేసుకుంటే ఈ డిఫ్లెక్షన్ వస్తుంది కదా, ఫ్రీగా డిఫ్లెక్షన్ అయితే. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటాం. ఈక్వేట్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, P/Aని సిగ్మా కింద రాసుకోవచ్చు కదా, స్ట్రెస్ కింద. చూడండి ఇక్కడ P/Aని స్ట్రెస్ కింద రాసుకున్నాను, ఎల్ క్యాన్సిల్ కింద చేసేసాను. అప్పుడు ఆల్ఫా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా/E వచ్చింది. సో మనకి థర్మల్ స్ట్రెసెస్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా టీ. ఓకే, బోత్ ఎండ్స్ ఫిక్స్డ్, థర్మల్ స్ట్రెసెస్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ ఆల్ఫా టీ. అదే బోత్ ఎండ్స్ ఫ్రీ థర్మల్ స్ట్రెసెస్ ఎంత అని అడిగాడు అనుకోండి, నో థర్మల్ స్ట్రెసెస్. ఓకే, 0 థర్మల్ స్ట్రెసెస్. ఇప్పుడు సమ్ లెంత్ అనేది ఫ్రీగా ఉంది, సమ్ లెంత్ అనేది మెంబర్ అనేది ఇలా ఉంది, ఇక్కడ ఫిక్స్ అయ్యింది. సమ్ డిస్టెన్స్ అనేది ఫ్రీగా వదిలేడు. అప్పుడు ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ దాకా థర్మల్ స్ట్రెసెస్ రావు. దాని తర్వాత నుంచి ఇంకా స్ట్రెసెస్ అప్లై అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కంప్రెషన్లో ఉంచడానికి. సో మనకి చూడండి ఇక్కడ ఆ డిస్టెన్స్ అనేది తక్కువ ఉందనుకోండి, చేంజ్ ఇన్ లెంత్ కన్నానే, నో థర్మల్ స్ట్రెసెస్. ఆ డిస్టెన్స్ వెయిట్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ సింబల్స్ తప్పేసాను. మీకు చెప్పడం కరెక్టే, ఇంకా చెప్పలేదు. ఈ ఎల్ ఆల్ఫా టీ అనేది మన డిఫ్లెక్షన్ కన్నా డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది, మన స్పేస్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఎల్ ఆల్ఫా టీ కన్నా. ఓకే, అప్పుడు థర్మల్ స్ట్రెసెస్ 0. అలా కాకుండా ఎల్ ఆల్ఫా టీ అనేది గ్రేటర్ దాన్ ఉందనుకోండి, అంటే మన ఇచ్చిన గ్యాప్ కన్నా ఎక్కువ సాగడానికి ట్రై చేస్తుంది అనుకోండి, అప్పుడు థర్మల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. అంతే కదా.
ఆఫ్ ది ఇప్పుడు ఎక్కువ గ్యాప్ ఉంటే ఎలాగో చూద్దాం. ఫస్ట్ది ఎల్ ఆల్ఫా టీ, మన చేంజ్ లెంత్ ఎంత అయితే ఉందో ఆడిచ్చిన గ్యాప్ ఎంత అయితే ఉందో ఆ గ్యాప్లోంచి మనం టోటల్ చేంజ్ తీసేసాం అనుకోండి. టోటల్ చేంజ్ ఎంత వస్తుంది? ఎల్ ఆల్ఫా టీ. మనం గ్యాప్ ఎంత ఇచ్చాము? డెల్టా. ఇందులోంచి ఇంత గ్యాప్ తీసేస్తే ఆ గ్యాప్ని మనం రెసిస్ట్ చేయాలి. ఆ రెసిస్టెన్స్ ఎలా చేస్తామంటే పిఎల్/ఏ ద్వారా చేస్తాం. సేమ్ పాత ప్రాసెసే. అంటే మనకి ఫిగర్లో ఇంత ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ డెల్టా అనే గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి అవుతున్న గ్యాప్ వచ్చి ఎల్ ఆల్ఫా టీ అనే గ్యాప్ ఎంత ఉంది? ఎల్ ఆల్ఫా టీ అనే గ్యాప్ ఎంత వచ్చింది? అప్పుడు ఏమవుతుంది? ఈ గ్యాప్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నో థర్మల్ స్ట్రెసెస్, ఎందుకంటే ఫ్రీగా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది కంప్రెస్ చేయాలి. ఎందుకు? సాగడానికి అవ్వట్లేదు. సో ఆ పార్ట్ అనేది కంప్రెస్ చేయడానికి పి అనే ఫోర్స్ అప్లై చేస్తాం. అది ఎంత ఫోర్స్ అంటే మన డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది? ఎల్ ఆల్ఫా టీ టోటల్లోంచి ఈ పార్ట్ ఏదైతే ఉందో మైనస్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఇది ఫ్రీగా ఎక్స్పాండ్ అయ్యే పార్ట్ మైనస్ చేసుకుంటే రిమైనింగ్ పార్ట్ అనేది మనం అబ్స్ట్రాక్ట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఏఈ చేస్తాం. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఏఈ. అందులో ఇప్పుడు మనం కడితే ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఏఈ. పిఎల్/ఏఈ ఏమవుతుంది? స్ట్రెస్, అంతే కదా. అది థర్మల్ స్ట్రెస్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే టెంపరేచర్ ద్వారా కాబట్టి. అప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. పిఎల్/ఏఈ సిగ్మా టీ అంటున్నాను, ఎల్ నట్టు పంపించాను, ఈ నీట్ పంపించాను, ఈ పైకి వచ్చింది, ఎల్ కిందకి వచ్చింది. ఇంకా పి ఎల్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఎల్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను, ఈ ఇక్కడ ఉంటుంది కదా, ఈని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. అప్పుడు ఇలా ఫార్ములా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మల్ స్ట్రెసెస్. ఇప్పుడు అలా కాకుండా 2 మెంబర్స్